నమస్తే, వెల్కమ్ టు ఈగల్ మీడియా. ప్రస్తుతం మనం వనప్రస్థ ఆరోగ్యశ్రీ రిటైర్మెంట్ హోమ్స్లో ఉన్నాం. ఇక్కడ రిటైర్మెంట్ అయిన వయోవృద్ధులు, పిల్లల దూరంగా ఉన్న వృద్ధులు, పేషెంట్ కేర్ సర్వీసెస్ కూడా ఇక్కడ అందిస్తున్నారు. వనప్రస్థాన ఆరోగ్యశ్రీ అనింది హైదరాబాద్లో తెల్లాపూర్ ఉస్మాన్ నగర్ విలేజ్లో ఉంది. ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ అందిస్తున్నారో తెలుసుకుందాం. సార్, ఈ హోమ్ గురించి మేము చాలా విషయాలు తెలుసుకున్నాం మీ నుంచి. ఇలాంటివి పెట్టాలి అంటే చాలా అనుభవం కావాలి. సో మీ గురించి కూడా ఇంకొన్ని తెలుసుకోవాలి అని అనుకుంటున్నాము. సో ఫ్యూచర్లో ఇంకా ఎన్ని బ్రాంచెస్ పెట్టాలనుకుంటున్నారు, ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు, కొంచెం చెప్తారా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఫస్ట్ దీనిలో అనుభవం లేనిది ఏం చేయాలి? ఆ అనుభవం అనేది రెండు రకాలుగా ఉండాలి. మెడికల్ నాలెడ్జ్ కొంత ఉండాలి, తర్వాత నేచర్ క్యూర్ అంటారు, నేచరోపతి అంటారు, అది కూడా కొంత బేసిక్స్ తెలిసి ఉండాలి. ప్లస్ వాళ్ళకి నేను 25 సంవత్సరాలు సర్వే చేశాను మా ముందు, హోమ్స్ పెట్టక ముందు నేను 25 సంవత్సరాలు ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలనుకుంటున్నాను. పెడితే ఏ రకంగా ఉండాలి, అసలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కన్వీనియన్స్ ఏంటి, కన్వీనియన్స్ ఇచ్చే దాంట్లో నేను ఎక్కడా ఫెయిల్ కాకుండా ఎలా చూసుకోవాలి, వాళ్ళకి కనీస అవసరాలు ఎలా ఉంటాయి అనేవి తప్పకుండా నేను పరిగణలోకి తీసుకున్నాను. మ్యాక్సిమం దీనికోసం నేను 25 సంవత్సరాలు సర్వేలో ఉండి ఆఫ్టర్ రిటైర్మెంట్ నాకు అన్ని అవకాశాలు వచ్చిన తర్వాత మాత్రమే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఇక్కడ బ్రాంచెస్ పెట్టడం అంటే మాకున్న పార్ట్నర్స్ ఉన్నారు, నాకు ఇంకా 4. వాళ్ళందరి సహకారంతో మాకు ఆలోచన ఉన్నది. ఇంకా ఎక్కువ మందికి ఇలాంటి సౌకర్యాన్ని సౌలభ్యాన్ని అందించాలని తప్పకుండా అనుకుంటున్నాను. కాకపోతే దానికి టైం అయితే నేను చెప్పలేను. కొంత ఒక్కొక్కటి దానిగా ముందుకెళ్దామని అనుకుంటున్నాము. సార్, ఫుడ్ గురించి మీరు ఇంత కేర్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ టోటల్ ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళకి ఎన్ని రూమ్స్ ప్రొవైడ్ చేశారు, ఒక్కొక్క రూమ్లో ఎంతమంది ఉంటున్నారు, ఎలాంటి ఫెసిలిటీస్ అందిస్తున్నారు, సో ఇంకా ఎంతమందిని అలౌట్ చేయగలం ఇక్కడ? ఇప్పుడు మా దగ్గర ఒక్కొక్కళ్ళు నాకు స్పెషల్ రూమ్లో నేను ఒక్కొక్క రూమ్లో నేను ఒక్కడనే ఉండాలి, నా పక్కన ఎవరూ ఉండకూడదు అనుకునే వాళ్ళు ఉన్నారు. మేము మ్యాక్సిమం ట్విన్ షేరింగ్ కంటే ఎక్కువ ఎలో చేయం. ఎందుకంటే ఒక టాయిలెట్ 2 కంటే ఎక్కువ వాడకూడదు, ఒక టీవీ 2 కంటే ఎక్కువ చూడకూడదు. ఒకళ్ళకి మధ్య దూరం కనీసం ఒక 5 నుంచి 6 అడుగులు గ్యాప్ ఉండాలి. వాళ్ళకి కూడా విశాలంగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము అనే భావన కలగడం కోసం వాళ్ళ శక్తి వాళ్ళ క్యాపబిలిటీని బట్టి 2 ఉంటారా, ఒకళ్ళు ఉంటారా, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వాటితో పాటుగా మేము ఏసీ రూమ్స్ కూడా కొంతమంది కావాలనుకుంటారు, వాళ్ళకి ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మ్యాక్సిమం మా దగ్గర ఏసీ రూమ్స్లోనే ఎక్కువ మంది ఉన్నారు. సింగిల్ రూమ్స్ అంటే సింగిల్ ఆక్యుపెన్సీలోనే ఎక్కువ మంది ఉంటారు, కానీ అందరూ ఇష్టపడకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ట్విన్ షేరింగ్ కూడా ఇస్తాము మేము. మా దగ్గర ఇప్పుడు 60% మాకు ఆక్యుపెన్సీ వచ్చింది. అంటే మాకు ఇంకా అక్కడ ఇంకొక 14 రూములు రెడీ అవుతున్నాయమ్మా. ఆ 14 రూముల్లో ఇంకొక 15 నుంచి 20 మందికి మేము స్థానం ఇవ్వగలం, ప్రొవైడ్ చేయగలం ఇంకా నివాసానికి. ఇవే కాకుండా ఇంకా మాకు చాలా విస్తీర్ణం ఉంది కాబట్టి అవసరాన్ని బట్టి ఇంకొక మ్యాక్సిమం మేము 70 to 80 మెంబర్స్ కంటే మేము ఎక్కువ ఇక్కడ ఎలో చేయమమ్మా. అది అవ్వటానికి ఇంకా తక్కువ మాకు 60% ఆక్యుపెన్సీ అయిపోయింది. ఆల్రెడీ కొన్ని రిజర్వేషన్ అవి ఉన్నాయి. ఇంకా కొంత మాత్రం మినిమం ఇంకొక 20 నుంచి 30 మంది ఖాళీ ఉందమ్మా మా దగ్గర. సార్, ఇక్కడ మేము వస్తున్నప్పుడు కొన్ని అబ్జర్వ్ చేసాం సార్. ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ అవన్నీ పండిస్తున్నారు. సో ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసేది ఆర్గానిక్ ఫుడ్డేనా? ఆర్గానిక్ అంటాం కంటే న్యాచురల్ ఫుడ్, సహజ సిద్ధమైన ఆహారం. మా దగ్గర 70 to 80% మన కాంపౌండ్లో పండేటువంటి వెజిటబుల్సే ఉంటాయి. అవే కాకుండా పళ్ళు అనేది సపోటా, జామ, బత్తాయి, కమల, నిమ్మ, స్వీట్ ఆరెంజీ, తర్వాత స్టార్ ఫ్రూటు, అన్ని భారతదేశంలో మన ఏరియాలో పండేటటువంటి అన్ని రకాల పళ్ళు మా వాళ్ళు న్యాచురల్ ఫుడ్ ఒక్కటి తిన్నా, ఏ సీజన్లో ఆ పండు ఒక్కటి తిన్నా సరే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనే ధ్యేయంతో చుట్టూ మొత్తం అది మేము ఫ్రూట్స్ చేయటం జరిగింది. అక్కడ 1 ఎకరం కూరగాయల కోసం ఉంచాము. ఆ కూరగాయల టెరం బై టెరం అంటే ఈ టెరం అయిపోయిన ఇంకో టెరం వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూసి ఉంటారు, వంగ, టమాటా, పచ్చిమిరపకతో సహా మా దగ్గర పండుతుంది. ఎడుగుడు, కాలీఫ్లవర్, క్యాబేజీ ఇలాంటి కొన్ని మాత్రం ఒక 20 to 30% బయట తెచ్చుకుంటానేమో. కంప్లీట్లీ న్యాచురల్ ఫుడ్, ఆర్గానిక్ పాలు, గేదెలు వెన్న తీయనటువంటి స్వచ్ఛమైన పాలని మా వాళ్ళకి అందిస్తాను. స్వచ్ఛమైనటువంటి నెయ్యి కూడా వాళ్ళు తినాల్సిందే. అందుకనే మా వాళ్ళు, మీరు తర్వాత వాళ్ళతో ఒకసారి మాట్లాడండి, ఏం చెప్తారో వాళ్ళ అభిప్రాయం కదా, నా అభిప్రాయం పరిగణలోకి తీసుకోవద్దు. వాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళు ఎట్లా చెప్పారని నాకు చెప్పండి, నేను కూడా రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేనేదో కరెక్ట్ చేస్తున్నానని నేను ఎప్పుడు అనుకోను. నేను 100% అనుకుంటే అక్కడ 60% జరుగుతూ ఉండొచ్చు.
కాకపోతే ఆ లోపాలని మీలాంటి వాళ్ళు మీ ద్వారా మాకు అందిస్తే అది కూడా లేకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, తప్పకుండా ఆచరిస్తూ ఉన్నాం. సార్ మేము చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ చూసాము, అక్కడ గార్డెన్స్ కూడా చూసాం. బట్ ఇంత హై లెవెల్లో ఇంత స్పేషియస్గా ఎక్కడా లేదు సార్. ఈవెన్ పబ్లిక్ గార్డెన్లో కూడా ఇంత మంచిగా లేదు. ఇంత పెద్ద విస్తారంలో మీకు ఎందుకు పెట్టాలనిపించింది? మీ ఉద్దేశం ఏంటి సార్ అసలు? ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్లే కాదమ్మా, వాళ్ళ తల్లిదండ్రుల్ని చూడటం కోసం వాళ్ళ పిల్లల ఫ్యామిలీస్తో సహా వస్తారు, చిన్నపిల్లల్ని తీసుకొని వస్తారు. వాళ్ళు కూడా ఆనందించాలి. ఇక్కడ ఉండేవాళ్లే కాదు, వాళ్ళకు వచ్చిన బంధుగణం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పిల్లలు సరదాగా ఆ డక్స్తో ఆడుకోవడం, ఈ ఫౌంటైన్లో చక్కగా దాన్ని చూసి ఎంజాయ్ చేయటం, ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మా నాన్నగారిని ఎక్కడో అడవిలో ఉంచామనే భావన లేకుండా వాళ్ళే వచ్చి ఆనందపడతారు. ముందు ఇక్కడ ఉండే వాళ్ళకంటే వాళ్ళని విజిటర్స్ ఎక్కువ ఆనందపడతారు. ఇప్పుడు వాళ్ళ ఆనందంగా ప్రతి ఒక్కటి కమర్షియల్గా ముడేసి ప్రతి ఒక్క దాంట్లో రూపాయి రావాలి అని అనుకునేదానికంటే వాళ్ళకు ఇవ్వాల్సిన సౌలభ్యం వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన కన్వీనియంట్ ముందు ఒక భావన ఉంది కదా, ఫస్ట్లో చెప్పాను నీకు. ఎక్కడైనా ఓల్డేజ్ హోమ్లో తల్లిదండ్రులు పిల్లలకి బరువు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ అలా ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్ సీన్ రివర్స్ అయిపోతుంది. చక్కగా మా నాన్నగారు చాలా హ్యాపీగా ఉన్నారు, మాకంటే మా నాన్నగారే అదృష్టవంతులు అనుకునే భావన రావాలి. మా నాన్నగారు మా బంధువుల ఇంట్లో చక్కగా ఉన్నారు, చక్కటి పార్కు, చక్కటి ఇది, ఆయన నిశ్చింతలు నిద్రపోవాలంటే ఈ కన్వీనియన్స్ తప్పనిసరి. వాళ్ళ పిల్లలతో పాపలతో అంటే మనవడిని మనవరాలని చూడాలని ప్రతి ఒక్క వృద్ధుడికి ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఇలాంటి కన్వీనియన్స్ లేకపోతే నాన్నగారు వెళ్ళిపోదాం, నాన్నగారు ఇంటికి వెళ్ళిపోదాం తొందరగా అని అంటారు. అలాంటివి లేకుండా ఇంకా మనం ఎప్పుడు శనివారం ఎప్పుడు వస్తుంది, ఆదివారం ఎప్పుడు వస్తుంది, తాతగారిని చూడటానికి వెళ్దాం అని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసేసి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఇంకా ఆనందంగా గడపాలి. ఆ కుటుంబం మొత్తం ఆనందంగా ఉండాలి. ఇక్కడ ఉండే వాళ్ళే మా గెస్ట్లే కాకుండా గెస్ట్కున్న కుటుంబం కూడా ఆనందంగా ఉండాలని కోసం మేము తీసుకున్న ప్రయత్నం అమ్మా ఇది మీరు అనుకున్నందుకు నా భావన కరెక్టేనా అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. అప్పుడు ఆలోచన రాలేదు. ఇప్పుడు మీరు కూడా అన్న తర్వాత నిజమే, ఇంకా దానికి నాకు ఎంకరేజ్ చేసినట్టయింది. చాలా సంతోషం అమ్మా. ఇది ఉంటేనే వాళ్ళ కుటుంబం అంతా ఆనందంగా ఉండాలని ఆకాంక్షతో మాత్రం ఇదంతా చేయడం జరిగిందమ్మా. Like and subscribe Eagle Media Works.